ఏపీసీపీసీడీఎస్ఎల్ తరఫున వచ్చే అందరూ స్టాఫ్ ఎనర్జీ కన్జర్వేషన్ గురించి ఇప్పుడు చాలా టిప్స్ ఎస్సీ గారు ఇచ్చారు. మామూలుగా ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు అందరూ కొంచెం ఆలోచించిస్తే గతంలో మా బోర్వెల్ డెప్త్ అంత డెప్త్ లేదు. 10-20 మీటర్స్ 40 మీటర్స్ పైన 40 మీటర్స్ దాకా నీళ్ళు వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే డెప్త్ కొంచెం ఎక్కువగా కొంచెం డెప్త్ వెళ్ళింది. సిమిలర్లీ సైక్లోన్ ఫ్రీక్వెన్సీ, బ్యాడ్ వెదర్ కండిషన్, అన్ఎక్స్పెక్టెడ్ వెదర్ కండిషన్స్ ఇవన్నీ క్లైమేట్ చేంజ్ వలన జరుగుతున్నాయి. క్లైమేట్ చేంజ్కి ఒక ముఖ్యంగా రీజన్ ఏంటంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సో ఈ ఎనర్జీ కన్జర్వేషన్ అందుకని చాలా ముఖ్యమైన విషయం అయింది. స్పెషల్లీ మన జోగ్రఫీలో కోస్టల్ టౌన్లో ఇవన్నీ చిన్న చిన్న స్టెప్స్ మనం అందరం తీసుకుంటే చాలా ఉపయోగం పడుతుంది ఈ విషయంలో. సో వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, మన స్టాఫ్, బాపట్ల జిల్లా ఇంకా కూడా ఎవరు వింటున్నారు అందరికీ ఈ విషయంలో చేస్తున్నాను. వీ షుడ్ ఆల్ బి వెరీ సెన్సిటివ్ అబౌట్ ది ఎనర్జీ యూజ్ అండ్ ట్రై టు టేక్ స్టెప్స్ విచ్ హెల్ప్ ది ఎన్వైరన్మెంట్. ఇట్ విల్ ఈవెంచువలీ హెల్ప్ అస్ ఓన్లీ ఇన్ ది లాంగ్ రన్. మీ పిల్లలు, నా పిల్లలు అందరికీ ఇది కొంచెం ఉపయోగం పడుతుంది. పర్యావరణం అందించేలా ఇంధన వనరులను బాధ్యతతో వినియోగిస్తాను. విద్యుత్ పొదుపును నా దినచర్యలో భాగంగా చేసుకుంటాను. సహజ వనరుల్ని రక్షించుకునే కాపలాదారుగా ఉంటాను. విద్యుత్ శక్తి ఏ రూపంలోనూ వృధా కాకుండా ఎల్లవేళలా జాగ్రత్తగా వ్యవహరిస్తాను. భారతదేశ పౌరునిగా విద్యుత్ వృధాను అరికట్టి విద్యుత్ శక్తిని సరైన రీతిలో వినియోగించడం వల్ల కలిగే లాభాలు వివరించి విద్యుత్ పొదుపు సందేశం అందరికీ చేరేలా పాటు పడతానని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇట్లు ఇంధన శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విద్యుత్ పొదుపు, విద్యుత్ పొదుపు, విద్యుత్ పొదుపు, భావితరాలకు మలుపు, రేపటి భవితకు మలుపు. విద్యుత్ పొదుపు, విద్యుత్ పొదుపు.